భారతదేశపు దౌత్య బృందం నిజానికి చెప్పాలంటే మన ఎంపీల బృందం మిగతా దేశాలకు వెళ్ళి ఈ ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలు, ఆపరేషన్ సింధూర్లో మన సక్సెస్ గురించి లేకపోతే మిగతా అంశాలకు సంబంధించి ప్రపంచ దేశాలకు వివరించే ఒక ప్రయత్నం జరుగుతోంది. అండ్ అదే సమయంలో అమెరికాకు సంబంధించిన ఇంటర్వెన్షన్ లేదా అమెరికా వాణిలో కూడా, ట్రంప్ వాణిలో కూడా కొంత మార్పు కనబడుతోంది. సో ఈ మార్పుకు కారణం ఏంటి? అండ్ అట్ సేమ్ టైం ఎంపీస్ డెలిగేషన్ ఏం చేస్తోంది? మిగతా దేశాల్లో జరుగుతున్నటువంటి కీలకమైన పరిణామాలు ఏంటి? వీటి గురించి చర్చిద్దాం. ఫస్ట్ గిరిధర్ గారు, యాక్చువల్లీ భారతదేశం ఆపరేషన్ సింధూర్ ఒక అద్భుతమైన విజయం సాధించింది. పాకిస్తాన్ ఊహించని విధంగా వాళ్ళను దెబ్బ కొట్టాం. కానీ నేరేటివ్స్లో మాత్రం ఇంకా భారతదేశం ఏదో ఒక డిఫెన్సివ్ గానో లేకపోతే ఇంకా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, డిఫెన్సివ్ గా అనాలా లేదా చెప్పండి కానీ, బట్ పాకిస్తాన్ మాత్రం ఆ నేరేటివ్ మాత్రం వాళ్లే గెలిచాము అన్నట్టుగా చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇక మన భారతదేశంలోని పాకిస్తాన్ అనుకూల వాణిని వినిపించే వాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు. సో నేను ఇంకా డైరెక్ట్ గానే చెప్తాను, రాహుల్ గాంధీ రోజుకొకసారి కనీసం ఇక కాంగ్రెస్ పార్టీ ఎకో సిస్టమ్ నుంచి విపరీతంగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఎస్ జయశంకర్ ఏదో జైచంద్ని పోల్చినట్టుగా మాట్లాడడము, ఎస్ జయశంకర్ని టార్గెట్ చేసుకునే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇంకోవైపు ట్రంప్ ఇంటర్వెన్షన్ గురించి వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆపరేషన్ సింధూర్కి లేదా త్రివిధ దళాలకు భారత ప్రభుత్వానికి మద్దతుగా చెబుతున్నప్పటికీ బట్ ఈ నేరేటివ్ అయితే జరుగుతోంది. ఇంటర్నల్ గా చూస్తే జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి కొంతమంది స్పై నెట్వర్క్ లాగా ఎవరెవరైతే పాకిస్తాన్ కు సహకరిస్తున్నారో వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇంటర్నల్ గా జరుగుతున్నది ఏంటి, ఎక్స్టర్నల్ గా మనం చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్తారు? మనకు ఇదంతా పెద్ద నేరేటివ్ వార్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అయినా కానీ కూడా కొన్ని అంశాల్లో మనం బాహటంగా ఓపెన్ గా మనం ఎవిడెన్స్ చూపించి మాట్లాడగలం. కొన్ని అంశాల్లో మనం అదే పనిగా మనం దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఫర్ ఇన్స్టెన్స్ F-16 లో మనం దాన్ని పేల్చేసాం. బహుశా మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 2-3 ఆకాశంలో కొట్టాము ఎగురుతుండగా. కొన్ని హ్యాంగర్ లో ఉంటే వాటిని మనం ధ్వంసం చేస్తాం. కొన్ని వర్షన్స్ ప్రకారం ప్రమాణం 8 F-16 మనం కొట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు F-16 ని మనం ధ్వంసం చేశాము అంటే కనుక అమెరికా మనకు వ్యతిరేకంగా కంకణం కడుతుంది. ఎందుకు? బికాస్ వాళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది. లాకెడ్ మార్టిన్ ఊరుకోదు, డొనాల్డ్ ట్రంప్ ఊరుకోడు. కాబట్టి ఆ పెద్ద గొడవలు రాకుండా మనం దాని గురించి ప్రస్తావించాలి. వీళ్ళని మన భారతి గారిని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్, ఆయన అడిగినప్పుడు హైటెక్ ఫ్లైట్స్ హావ్ బీన్ డిస్ట్రాయిడ్ అని ఒక చిన్న మాట చెప్పి వదిలేశారు. ఏం హైటెక్ మనకు తెలియదు, దాని గురించి చెప్పలేదు. మరి అది చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్సా, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్సా మనకు తెలియదు. చాలా మటుకు ఇప్పుడు వస్తున్నటువంటి మన ఇన్ఫర్మేషన్ ప్రకారం రమారమి 8 F-16s, తర్వాత ఒక 2 కనీసం అంటే JF-17s, ఒక 2 JF-10Cలు, 1-2 జగువార్లు, ఇవన్నీ కూడా మనం కొట్టేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఎయిర్ రిఫ్యూలింగ్ ఒకటి ఏదైతే ఉందో దాన్ని మనం పేల్చాం. ఇలా మనం ఓవరాల్ చూస్తే కానీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కి చాలా పెద్ద దెబ్బ కొట్టారు. కాబట్టి మనం అమెరికా పేరు చెప్పకుండా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి మనకుంది. అందుకనే వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. రెండవది, మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏం చేసామంటే డీకాయ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించాం. అంటే మన రఫైల్ రడార్ సిగ్నేచర్ ఎలా ఉంటుందో రఫైల్ కు సంబంధించిన సిగ్నేచర్ ని పోల్చుతున్నటువంటి ఒక డ్రోన్ పంపించాం. దాని డ్రోన్ అనకూడదు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటాం, అది పంపించాము. వాడు దాన్ని షూట్ చేసి ఉండొచ్చు. అది షూట్ చేసి మేము రఫైల్ కొట్టేసామని వాడు అనుకో. మనం ఏంటి, రఫైల్ తీసుకొచ్చి సేఫ్ గా ల్యాండ్ చేసాం. కానీ ఆ డౌట్ అనేది మన స్పోక్స్ పర్సన్ దాని డౌట్ అలాగే వదిలేస్తారు. మీ దేశంలో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కూల్చారు అంటే కనుక ఆపరేషన్స్ లో కొన్ని నష్టాలు ఉంటాయి, కానీ మా పైలట్స్ అందరూ సేఫ్ గా వచ్చారని చెప్పి వదిలేశారు. నిజంగా మనం నష్టపోయామా లేదా అనేది ఇప్పటికి కూడా స్పెక్యులేషన్ చాలా నడుస్తుంది. కానీ నువ్వు ఇందాక అన్నట్టు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ దాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ భారతదేశం కోల్పోయి చెప్పండి అంటున్నారు. ఎందుకంటే ఇది చెప్పంగానే చైనా క్లెయిమ్ చేస్తుంది, మా ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క గొప్పతనం వల్లనే మేము వెస్టర్న్ ప్రపంచానికి సంబంధించిన రఫైల్ కొట్టగలిగామంటాడు. ఇది పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం కాదు, చైనా వర్సెస్ వెస్ట్ యుద్ధం కింద దాన్ని తీసుకెళ్తారు. మనకు కాంగ్రెస్ పార్టీకి చైనా తోటి MOU ఉన్న విషయం మనకు తెలుసు. కాబట్టి దానిని ఆ యాంగిల్ లో తీసుకు వెళ్లే ప్రయత్నం రాహుల్ గాంధీ. సో ఇదంతా కూడా ఒక నేరేటివ్ వార్ నడుస్తుంది. మన దగ్గర ఉన్న ఆపోజిషన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, లేదా భారత ప్రభుత్వం కావచ్చు. మన నేరేటివ్ వార్ లో మనం ఏం చేసామంటే 7 డెలిగేషన్స్ పంపించాం ప్రపంచవ్యాప్తంగా. అలాగే మనకు జయశంకర్ గారు చాలా దేశాలు తిరుగుతున్నారు. ఆయన ప్రస్తుతానికి ఆయన జర్మనీ వెళ్ళారు, యూరోప్ లో ఆయన పర్యటిస్తున్నారు, యూరోపియన్ యూనియన్ వీటితో చర్చలు చేస్తున్నారు ఆయన. అలాగే పీయూష్ గోయల్ మనకు అమెరికాతో ట్రేడ్ డీల్ చేయడానికి ఆయన అమెరికాకి వెళ్ళారు. సో మనకు ఒక ఎక్స్టర్నల్ అవుట్ రీచ్ విపరీతంగా మనం ఫోకస్ పెట్టాము. ప్రస్తుతానికి జపాన్, UAE, రష్యా ముగ్గురు కూడాను మనం పాకిస్తాన్ మీద దెబ్బ ఏదైతే కొట్టామో
దాన్ని వాడు సమర్థిస్తూ మనకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇంకా మిగతా దేశాలు కూడా క్రమేపీ వాళ్ళు కూడా మనకు సమర్థనానికి వస్తుంది. అమెరికా ప్రభుత్వం నుంచి ఆఫ్ కోర్స్ మనకు అఫీషియల్ గా రాదు, కానీ అక్కడ ఉన్న చాలా మంది సెనేటర్స్ మనం ఎండోర్స్ చేయడం ఇటువంటివన్నీ మనం చూడబోతున్నాం. సో ఓవరాల్ గా ఒక ఎక్స్టర్నల్ అద్భుతమైనటువంటి రీచ్ కోసం మనం వెళ్తున్నాం. వాళ్ళు పాకిస్తాన్ మనం ఏం చేస్తుందని కాపీ చేస్తారు కాబట్టి వాళ్ళు బిలావల్ భుట్టో జర్దారీని వాళ్ళు పంపించారు దేశవ్యాప్తంగా. బిలావల్ భుట్టో జర్దారీకి అసలు డిప్లొమసీ తెలీదు, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. భారతదేశంలో రాహుల్ గాంధీని ఎలా అవహేళన చేస్తారో భుట్టోను కూడా అలాగే అవహేళన చేస్తారు. కాబట్టి ఆ వ్యక్తి వెళ్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా. సో దాని అవుట్కమ్ ఏమి ఉండబోతుందో మనకు ముందరే అర్థమైపోయింది. సో ఎనీవే ఇది మనల్ని కాపీ కొట్టే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు. ఇంటర్నల్ గా మనం జ్యోతి మల్హోత్రా పేరు ఎత్తాము. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళని ఒక మనకు వాచ్మెన్, ఒక స్టూడెంట్, ఒక వీలాగర్, ఇలా ఎంతో మందిని మనం అరెస్ట్ చేస్తూ వెళ్ళాం. ఎక్కడెక్కడ వీళ్ళు పాకిస్తాన్ తో లింకేజెస్ ఉన్నాయో, ఎవరెవరు పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారో, లేటెస్ట్ గా ఒక అతను మన నేవల్ అసెట్స్ అన్ని ఎలా కదులుతున్నాయని చెప్పేసి ఆ డీటెయిల్ పాకిస్తాన్ ఇస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు నిన్న. కాబట్టి ఇలా మనం ఇంటర్నల్ గా మనం పటిష్టమయ్యేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మన దేశ రక్షణకు సంబంధించి, మన దేశంకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని ఎవరు పాస్ ఆన్ చేస్తున్నారో అవన్నీ మనం ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత ఈ అసెస్మెంట్స్ లో చైనా కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎందుకంటే చైనా వాళ్ళకు అస్త్రాలు ఇచ్చింది, సరే దాన్ని ఏమని అనొచ్చు, మేము వాళ్ళకి అమ్మేసాం, తర్వాత మాకు తెలియదు వాళ్ళు చేతి ఉలుపుకోవచ్చు. కానీ అలా కాదు, యుద్ధం జరుగుతున్నప్పుడు చైనీస్ శాటిలైట్ వాళ్ళకి కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఇచ్చినాయి. కాబట్టి అది మనం చెప్పడం మొదలుపెట్టాం. దాన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాము. అంటే ఇది చైనా పరోక్షంగా ఉన్నటువంటి పార్టీ కాదు, ప్రత్యక్షంగా మనకు యుద్ధం చేసింది. యాక్చువల్గా పాకిస్తాన్ వాడుకొని మనకు యుద్ధం చేసింది. మనం ఒక పాకిస్తాన్ తో మాత్రమే యుద్ధం చేయలేదు, పాకిస్తాన్ చైనా ఇద్దరిని కలిపి టూ ఫ్రంట్ వార్ మనం యుద్ధం చేశాం లిటరల్ గా చెప్పాలంటే. కాబట్టి ఇది శాటిలైట్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ అంతా కూడా చైనా ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని కూడా మనం ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇది మల్టిపుల్ యాంగిల్స్ లో, మల్టిపుల్ ఫ్రంట్స్ లో మనం ఒక నేరేటివ్ వార్ అనేది మనం ఇప్పుడు మొదలు పెట్టాం మనం. కానీ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సెన్సిటివిటీస్ ఉన్నాయి, కొన్ని అంశాలు మనం చెప్పము. ఫర్ ఇన్స్టెన్స్ ఇంకా ఆపరేషన్ సింధూర్ అనేది క్లోజ్ అవ్వలేదు కాబట్టి మనకు నష్టాలు ఎన్ని వచ్చినాయి అన్న విషయం మనం చెప్పట్లేదు. రెండు వర్షన్స్ కూడా మనం వింటున్నాము. ఒకటో రెండో రఫాల్స్ పడిపోయి ఉండవచ్చు, కానీ అయినా కానీ నష్టం ఎవరికి ఎక్కువ జరిగింది? యుద్ధం అన్న తర్వాత ఒకటో రెండో దెబ్బలు మనకు కూడా తగులుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ 1971 యుద్ధంలో మనకు కూడా ఆల్మోస్ట్ 4-5 వేల మంది సైనికులు మన సైడ్ కూడా చనిపోయారు. అలాగే మనకు చాలా ట్యాంకులు, మన ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా నష్టపోయాము. అని చెప్పి ఫైనల్ గా గెలిచింది ఎవరు? మనమే కదా. అని చెప్పి ఈ ట్యాంకులు మీరు కోల్పోయారు కాబట్టి మీరు ఫెయిల్ అయ్యారు, ఇంద్రాయణ తిడుతున్నాం, మాకు తిట్టట్లేదు కదా. అల్టిమేట్ గా వాళ్ళకి ఎంత వాళ్ళ మీద ఎటువంటి శిక్ష వాళ్ళ మీద వేసామన్నది అది చాలా కీలకం. అంటే మీ రెడార్ సిస్టమ్స్ ఏమో పనిచేయట్లేదు, మీ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మా మీద పనిచేయలేదు, మీ సోకాల్డ్ మోస్ట్ సెక్యూర్డ్, మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఏవైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో 13 ఎయిర్ బేసెస్ లో 11 ఎయిర్ బేసెస్ మేము టార్గెట్ చేస్తాం. ఇక మిగిలిన 2 ఎక్కడ ఉన్నాయి? అక్కడెక్కడో మనం బలూచిస్తాన్ లోనో లేకపోతే ఎక్కడో ఖైబర్ పఖ్తూన్ఖ్వా చివరిలో ఎక్కడో పరాచినార్ దగ్గర అక్కడ ఉన్నవాటి మనం టచ్ చేయలేదు. ఆ 2 వదిలేసి మిగతా అంతా కూడా దేశవ్యాప్తంగా స్కర్దో నుంచి తీసుకొని కరాచీ దాకా అన్నిటినీ టార్గెట్ చేస్తాం. చైనీస్ కౌంటర్ మిసైల్ షీల్డ్ ఉందో దాన్ని ధ్వంసం చేసాం మనం. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం సాధించిన తర్వాత అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసాం, అవన్నీ కూడా మనం పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని అంశాలు, ఒక అమెరికాకు సంబంధించిన ఇష్యూస్ మాత్రం మనం ఓపెన్ గా చెప్పలేదు, అది తప్ప మిగతా అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసాము. టర్కీ విషయం కావచ్చు, లేదా మనకు చైనీస్ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా నెరేటివ్. ఇది ఇలా ఉండగా మేమే గెలిచాము అన్న నెరేటివ్ ని పాకిస్తాన్ ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. వాళ్ళ సెనేటర్లు, వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా క్లియర్ కట్ గా మనకు ఎవిడెన్స్ తో కనిపిస్తూ ప్రపంచం అంతా మనల్ని అవహేళన చేస్తున్నారు. మన ఫారెన్ మినిస్టర్ వచ్చేసి ఎవిడెన్స్ కావాలంటే సోషల్ మీడియా చూసుకోవాలంటున్నాడు. సోషల్ మీడియా ఎవడైనా దాన్ని ఫేక్ నెరేటివ్ పెట్టచ్చు, ఫోటోషాపింగ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని ఏదో పిక్చర్స్ క్రియేట్ చేయొచ్చు. అది ఎవిడెన్స్ కాదు కదా. ఒక దేశం మీరు అభియోగం పెడుతున్నప్పుడు ఎవిడెన్స్ చూపించాలి. భారతదేశం చూడు వాళ్ళు మనం కొట్టాము అని చెప్పి ఎవిడెన్స్ చూపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ చేయలేదు అని చెప్పి ఇంటర్నల్ గా వాళ్ళలో చాలా ప్రశ్నలు పుడుతున్నాయి. కాబట్టి ఇంటర్నల్ గా అసీం మునీర్ శక్తి తగ్గిపోతోంది అని తెలిసిన తర్వాత అసీం మునీర్ తనకు తాను ఫీల్డ్ మార్షల్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. అఫ్ కోర్స్ అఫీషియల్ గా ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది, కానీ ప్రభుత్వం అక్కడ దాని స్తోమత ఏంటో మనకు తెలుసు, ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఫీల్డ్ మార్షల్ గా, అంటే ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ మార్షల్. మధ్యలో వచ్చినటువంటి పెద్ద పెద్ద నేతలు ఎవరైతే వాళ్ళ ఆర్మీ చీఫ్స్ ఉన్నారో, దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, ముషరఫ్ కావచ్చు లేదా జియావుల్ కావచ్చు, వీళ్ళు ఫీల్డ్ మార్షల్ అవ్వలేదు. వాళ్ళు పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు, పెద్ద పెద్ద నెరేటివ్స్ చేశారు. వాళ్ళు అమెరికాని సపోర్ట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా చేశారు,
భారతదేశానికి వ్యతిరేకంగా కార్గిల్ చేశాడు ఆయన, చాలా ఉంది. కానీ వాళ్ళకి ఎవరికి ఫీల్డ్ మార్షల్ రాలేదు. కంప్లీట్ గా ఓడిపోయినటువంటి వ్యక్తి అసీం మునీర్ తనకు తాను ఫీల్డ్ మార్షల్ టైటిల్ ఇచ్చుకున్నాడు. ఫీల్డ్ మార్షల్ అంటే ఏంటి? అతను జీవితాంతం కూడా ఆ ఫీల్డ్ మార్షల్ గానే ఉంటాడు. అంటే ఎప్పుడైనా అతను ఆర్మీలో నిర్ణయాలు తీసుకోవడానికి రావచ్చు. అంటే ఇప్పుడున్నటువంటి చట్టం మొన్న రీసెంట్ గా కొన్ని 6 నెలలు 7 నెలల క్రితం సవరణ చేసిన తర్వాత అతని యొక్క టర్మ్ ని యాక్చువల్ గా 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసి దానికి కావాలంటే మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేసే దిశగా అక్కడ చట్టాలు వచ్చినాయి. దాంతో చాలా మంది తన కింద ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా వాళ్లకు ఆర్మీ చీఫ్ అయ్యేటువంటి ఛాన్సులు లేవు. ఆర్మీ చీఫ్ ఉన్న స్తోమత నుంచి నెక్స్ట్ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అయ్యారంటే ఫీల్డ్ మార్షల్ రిటైర్ అవ్వాలి. కాబట్టి నేను ఫీల్డ్ మార్షల్ గా ఉన్నాను కాబట్టి నేను ఆర్మీ చీఫ్ కూడా రిటైర్ అవ్వను అని చెప్పి పర్మనెంట్ గా ఉండే ప్రయత్నం చేస్తే గనక ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? అతన్ని అసాసినేట్ చేయక తప్పదు. జయవల్ పరిస్థితి అదే కదా. ముషరఫ్ పరిస్థితి కూడా అదే వచ్చినప్పుడు ఆర్మీ కమాండర్స్ అందరూ చెప్పారు ఇంక నువ్వు దిగిపో అని చెప్పేసరికి అతను దిగిపోయారు. కానీ అసీం మునీర్ వింటాడా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి ఈ అంతర్గతంగా పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి ఇది పరిస్థితి. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎంతో మంది పిల్లల్ని పొట్టను పెట్టుకుంది. సో అక్కడ పాకిస్తానీ తెహ్ఫూజ్ మూవ్మెంట్ పీటీఎం వాళ్ళ పెద్ద రిపోర్ట్ జారీ చేశారు. ప్రతిరోజు ఎంతమందిని చంపారు, పిల్లల్ని ఎంతమంది చంపారు, స్త్రీలు ఎంతమంది చంపారు, వృద్ధులను ఎంతమంది చంపారు, పెద్ద లిస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న అకృత్యాలన్నీ కూడా వాళ్ళు బయటపెట్టారు. పీటీఎం ఎటువంటిదంటే పాకిస్తాన్ నుంచి విడిపోవాలి అని అనుకోవట్లేదు. వేరే టీటీపీ మొత్తం పాకిస్తాన్ లో షరియా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు ఒక మతపరంగా ఆలోచన చేస్తున్నారు. పీటీఎం అనేది వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంది. అయినా పీటీఎం నేతృత్వాన్ని అంతా కూడా జైల్లో పెట్టింది పాకిస్తాన్. అలాగే బలూచిస్తాన్ లో కూడా డాక్టర్ మహారాంగ్ బలోచ్ మాకు వేరే బలూచిస్తాన్ కావాలని అడగట్లేదు, బిఎల్ఏ అడుగుతాం, బలూచి లిబరేషన్ ఆర్మీ అడుగుతాం. వాళ్ళతో యుద్ధం చేసి గెలిచేటువంటి స్తోమత పాకిస్తాన్ ఆర్మీకి లేదు. కానీ మహారాంగ్ బలూచ్ లాంటి డెమోక్రాటిక్ గా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి జైలు పెడుతుంది. మరి ఇన్ని మెడల్స్ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. ఒక్క యుద్ధం కూడా వాళ్ళు గెలిచిన పాపాను పోలేదు. అంటే బహుశా ఎంతమందిని వాళ్ళ జీవితకాలంలో బలూచిస్తాన్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇన్నసెంట్ సివిలియన్స్ అన్నం పుణ్యం పెరిగినటువంటి పామర్లు ఎంతమంది చంపారో దాని ఆధారంగా బ్యాడ్జ్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. కాల్పన ఉల్లంఘన జరిగినప్పుడు కూడా మనకు తెలుసు పూంచ్ మీద చాలా బొంబార్డ్మెంట్ జరిగింది. నౌషేరా, రజౌరి ఈ ప్రాంతం అంతా కూడా, జమ్మూ ప్రాంతం అంతా కూడా వాళ్ళు బొంబార్డ్మెంట్ చేశారు. సివిలియన్స్ చనిపోయారు. మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎలాగూ లేవు కాబట్టి ఇక్కడ సివిలియన్స్ చనిపోయారు చాలా మంది. మెజారిటీ వాళ్ళందరూ కూడా ముస్లింసే, వాళ్ళనే చంపారు వాళ్ళు. కాబట్టి ఒక జెనోసైడల్ ఆర్మీగా మనం పాకిస్తాన్ ఆర్మీని భావించవచ్చు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఆ శక్తులు ఎవరైనా పోరాటం చేస్తున్నారో వాళ్ళని వీడు తట్టుకోలేక అంతర్గతమైన ప్రాబ్లమ్స్ రాకుండా తనకు తాను ఫీల్డ్ మార్షల్ దర్జా ఇచ్చుకున్నాడు. ఒకవేళ పాకిస్తాన్ చెప్పిన నేరేటివ్ కరెక్ట్ అనుకుందాం కాసేపు, భారత విమానాలు మనం పేజ్ చేశారు వాళ్ళు, తర్వాత భారత ఎయిర్ ఫీల్డ్స్ అని కొట్టారు వాళ్ళు, మన S-400 కొట్టేశారు, వాళ్ళు చెప్పిన నేరేటివ్ అంతా కరెక్టే అనుకుందాం కాసేపు. అయితే ఈ విజయం ఎవరికి వెళ్ళాలి? వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కి వెళ్ళాలి కదా. ఇది ఎయిర్ ఫోర్స్ కదా కొట్టింది, మరి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఎలా అయ్యాడా? సో ఇవంతా కూడా ఏంటంటే హిపోక్రసీ తప్ప ఇంకేమీ లేదు. అక్కడ అతను ఒక నియంత, ఒక డిక్టేటర్, కాబట్టి తను ఏం నిర్ణయిస్తే అదే జరుగుతూ ఉంటుంది. మరి చూద్దాం రాబోయే రోజున పాకిస్తాన్ ఏ పరిస్థితికి వెళుతుందో. వాళ్ళ నీటి ప్రాబ్లం మాత్రం చాలా ఈ సంవత్సరం చాలా గణనీయంగా ఉండబోతోంది. ఇండస్ వాటర్ ట్రీటీ దృష్ట్యా మనం దాన్ని సస్పెండ్ చేయడం వల్ల వాళ్ళలో ఆ భయం చాలా విపరీతంగా ఉంది. ఒక న్యూట్రల్ కంట్రీలో భారతదేశంతో చర్చిస్తాము 4 అంశాలు, కశ్మీరు, టెర్రరిజం, తర్వాత ఈ నీళ్లు, వాణిజ్యం, 4 అంశాలు చర్చిస్తామని చెప్పి షహబాజ్ షరీఫ్ అంటారు. మనం మీతో 2 అంశాలు చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఏం చెప్పాము? టెర్రరిజము మీరు POJకి మాకు ఎప్పుడు ఇస్తారు, ఈ 2 తప్ప మేము మాట్లాడము. అంటే అర్థం ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీతో చర్చించము అని చాలా స్పష్టంగా చెప్పాము. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి అంతర్గతంగా పాకిస్తాన్ లో ఎటువంటి సమస్యలు వస్తాయో. ఇదేదో ఆపరేషన్ సింధూర్ అన్నది మే 7 నుంచి మే 10 దాకా జరిగిన యుద్ధమే కాదు, చాలా కాలం జరుగుతుంది. వాళ్ళని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకెళ్లగలమో అది తీసుకెళ్తాము. వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయ్యి, వాళ్ళ సమాజం కొలాప్స్ అయ్యి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ వ్యతిరేకంగా ఆ దేశం నిలబడి ఆ పరిస్థితి వచ్చేంత వరకు వాళ్ళని పుష్ చేస్తాం. కానీ పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచం ఆ న్యూక్లియర్ వెపన్స్ భయంతో భారతదేశం తల వంచి మాతోటి ఏదో విధంగా మాతోటి చర్చలకు వాళ్ళని ఫోర్స్ చేస్తారు అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అందుకని ఈ 2 దేశాల్లో ఈ యొక్క ఆపరేషన్ అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం టూకీగా మాట్లాడుతున్నాం. అఫ్ కోర్స్ దీని వెనక ఇంకా చాలా జరుగుతున్నాయి. ఒక విధమైనటువంటి మనకు ఇంటర్నేషనల్ అవుట్ రీచ్ మనం ఏదైతే వెళ్ళామో దాంట్లో జయశంకర్ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ట్రంప్ ని, తర్వాత అమెరికన్ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తూ వెళ్తున్నారు. జర్మనీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన్ని ఒక రిపోర్టర్ అడిగితే కనుక వేర్ వాస్ USA ఇన్ ఆల్ దీస్ అని అడిగారు.
మరి ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు కదా, నేనే దాన్ని ఆపేశానని చెప్పుకుంటున్నాడు కదా, అమెరికా ఎక్కడుంది ఇది ఈ ఈక్వేషన్ లో అని అడిగితే ఆయన ఇలా ఒక్క సెంటెన్స్ లో కొట్టి పడేశారు. యుఎస్ వాస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అన్నాడు. అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్నారు, మాకు ఏం సంబంధం లేదు, ఇక్కడ వచ్చి వాళ్ళు ఎవరు మమ్మల్ని మా మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా యూటర్న్ కొట్టాడు. ఫస్ట్ ఏమన్నాడు, నేనే పెద్ద న్యూక్లియర్ తాను ఆపేశాను అని ప్రగల్భాలు పలుకున్నాడు ఆయన అక్కడ గల్ఫ్ కి వెళ్ళినప్పుడు, వెస్ట్ ఏషియాకి వెళ్ళినప్పుడు. ఇప్పుడేం చెప్తున్నాడు, బహుశా నేనేం చేయలేదు కానీ నా ఎస్టాబ్లిష్మెంట్, నా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో చర్చించి ఎంకరేజ్ చేసింది వాళ్ళతో మాట్లాడుకోవడానికి అని ఇప్పుడు మొత్తం 180 degrees తిరిగి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ అంశాలన్నీ ఉన్నాయి. సో ఓవరాల్ గా డిప్లొమాటిక్ గా మనం నెరేటివ్ వార్ ని మనం ముందు తీసుకెళ్లే దిశగా, మన పక్షాన ప్రపంచం అంతా చూసే దిశగా మనం తీసుకువెళ్తున్నాము. కొన్ని అంశాలు అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ట్రాక్ 2 లో మనం చెప్తాము. F-16 కొట్టేశామన్నది మనం ఆ దేశాలలో అంబాసిడర్లకి, వాళ్ళకి, ఆ ప్రభుత్వాలకి మనం తప్పకుండా చెప్తాం. అఫీషియల్ గా పబ్లిక్ గా మనం దాన్ని అనౌన్స్ చేయము. అలాగే మన రఫైల్స్ ఏమీ అవ్వలేదని కూడా వాళ్ళకు చెప్తాం. ఇది మనం డిప్లొమాటిక్ ఛానల్స్ లో మాట్లాడతాం కానీ బయట ప్రెస్ కాన్ఫరెన్స్ లో పబ్లిక్ గా చెప్పేటువంటి విషయాలు కావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.